మంచి నేల, మంచి వాక్యం ఆత్మలో పరవశిస్తూ ఏదో వాక్యం చదివి చెప్పేటువంటి వినేటువంటి పరిస్థితులు మనకు కాదు. కొన్ని గంటలు గంటలు మోకరించి కన్నీళ్లు గార్చి పైనుండి వచ్చేటువంటి అభిషేకము జ్ఞానముతో మనం నింపబడాలి. ఏదో ఈ రోజుల్లో ఒక్కొక్క సిద్ధాంతంతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఏది రైటో ఏది రాంగో తెలియక విశ్వాసులు తర్జన భర్జన పడుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు నాకు మొర్ర పెట్టుమో, గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియపరుస్తాను అంటున్నాడు. ప్రియులారా, మనం మొర్ర పెట్టాలి, మన వాక్యం చదవాలి, ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కూడా చూడాలి. ఏదో దైవజనుడు చెప్పేదే వాక్యం అని అనుకోకూడదు. ఆత్మలో నడిపింపబడే దైవజనులు ఎవరు? ఆత్మ లేకుండా బోధించే దైవజనులు ఎవరు? ప్రిపేర్ అయ్యి దేవునితో కనెక్షన్లో కొన్ని గంటలు మోకరించి మోకాల అనుభవంతో దేవుని నడిపింపుతో తీసుకొచ్చే వాక్యం ఏదో ఎక్కడెక్కడ నేర్చుకుని గూగుల్లోనో లేదంటే ఏదో నీకు చదవగానే అర్థమైన వాక్యమో వినేసేటువంటి చెప్పేటువంటి అనుభవాల్లో మనం ఉండకూడదు. ప్రియులారా, అంత్య దినాలు ఇవి. గొప్ప విశ్వాసులు సైతం సాతానుడు పడవేసే దినాల్లో మనం ఉన్నాం. సంఘాల్లో భయంకరమైన పాపము జరిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అంత్య దినాలలో జాగరూకత కలిగి మీ ఘటమును మీరు కాపాడుకోవాలి. అది నీ బాధ్యత. కాబట్టి మనము మంచి నేలను పడిని ఫలించే జాబితాలో మనము ఉండాలి. మంచి నేలను అంటే సాగు చేసే నేల, మంచి సంఘం, మంచి సహవాసం, బాగా మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పాపాన్ని కక్కివేసే గుంపులో మనం ఉండాలి. అంతేగాని నేను పాపినయ్యా అనేసి ఒప్పేసుకుని పైన వెళ్ళిపోతే కుదరదు. కక్కి వేయాలి. లోపల ఉన్నటువంటి అంతరంగాల్లో, మూలుగుల్లో, హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన ప్రతి పాపమును మనం బయటికి తీసుకురాగలగాలి అని అంటే కొన్ని గంటలు ప్రార్థన అవసరం. తండ్రులు చేసిన పాపం కూడా బిడ్డల మీదకు వస్తుందని వాక్యం చెప్తాయి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వాక్యం. విలాప వాక్యాలు 5:7 మనం చదువుకుని ముగించుకుందాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 7వ వాక్యం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాం. తాతయ్య ఆస్తిలో మనకి ఎట్లా భాగం వస్తుందో తాతయ్య పాపంలో కూడా మనకి భాగం వస్తుందట. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? 3-4 తరాల నుంచి కడుక్కుంటూ రావాలి. కడుగుకొనుట చాలా ప్రాముఖ్యం ఒక విశ్వాసికి. ప్రార్థనకు రావడం, వాక్యం చదవటం, పాటలు పాడటం ఇవి ప్రాముఖ్యం కాదు. కడుగుకోవడం. నేను మిమ్మును కడుగుని ఎడలా నాతో మీకు పాలు లేదు. కాబట్టి ప్రియులారా, మనము మంచి నేలను పడినటువంటి జాబితాలో ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మంచి నేలను, మంచి సహవాసం, ఆత్మ నడిపింపు కలిగినటువంటి గుంపులో మేము ఉండాలయ్యా. దినాలు దుర్దినాలు, బయలుదేరి వెళ్ళిన మనిషి మరలా సజీవంగా ఇంటికి వస్తాడో రాడో తెలియనటువంటి దినాల్లో మేము ఉన్నాం. మాకైతే నాయన మేము మంచివారం కానప్పటికీ, యోగ్యులము కానప్పటికీ నీ కృపచేత మమ్మల్ని బ్రతికిస్తున్నారయ్యా. ఏమాత్రము భూమి మీద నా మట్టుకు నేను సజీవులుగా ఉండేటువంటి అర్హతే నాకు లేదు. కానీ మీరు నన్ను నీ కృపతో, మీరు ధారపోసిన రక్తముతో, మీరు పాలైనటువంటి గాయాలతో నన్ను బ్రతికిస్తారు. కృపను వెంబడింపజేశారు, దినాలు పొడిగించారు. నాలో సంపూర్ణత రావడానికి,
మాలో ఇంకా బలహీనత ఉన్నటువంటి ఆ బలహీనత నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు మా మీద చూపించిన కృప అది ఎనలేనిదయ్యా. మీరు మమ్మల్ని వెంటాడినటువంటి ఆ యొక్క వెంబడింపు వివరించలేనిది. ప్రార్థన